వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 62.5 మెగావాట్ల బీథర్మల్ కేంద్రాన్ని ఎంతో కాలంగా విస్తరింప చేయాలని చాలా దశాబ్దాల కాలంగా ఇక్కడ ప్రజలు కోరుకోవడం, అఖిలపక్ష కమిటీగా రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష పోరాట సమితికి ఏర్పడి మేమందరం కూడా పోరాటం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గతంలో కొంత నిర్లక్ష్యం ఏర్పాటైంది. ఎక్కడ కూడా మరి విస్తరణకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకపోవడం వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని రామగుండం పట్టణంలో 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని విస్తరింపజేయాలని వారు అనడం, ఈ మధ్య కాలంలోనే మరి సింగరేణ వాళ్ళు కూడా కలిసి సంయుక్తంగా ఈ నిర్మాణం చేపడతామంటే ఇక్కడ ప్రజలందరూ కూడా కొంత వ్యతిరేకించడం, జంక వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ తప్పకుండా జంక ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే గారు మక్కన్సింగ్ గారు కూడా కోరుకోవడం, తద్వారా ఈరోజు 13,331 కోట్లతోని మరి జంకో నిర్మాణాన్ని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ కేంద్రాన్ని రామగుండం బీథర్మల్ ఏర్పాటు చేయడానికి మొన్నటిగా మరి జంకో అధికారులందరూ నిర్ణయం తీసుకోవడానికి డిపిఆర్ని ఒప్పుకోవడాన్ని మేమందరం సంతోషంగా స్వాగతిస్తున్నాం. తప్పకుండా ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మరి రామగుండం అంటేనే బీథర్మల్ కేంద్రం అనే పేరు ఉంది కనుక మరోసారి ఈ జీవం పోసి రానున్న రోజుల్లో రామగుండానికి ప్రత్యేక సంతరించుకునే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు యువకులందరికీ కూడా ఒక ప్రత్యేక ఉపాధి కల్పన చేసినటువంటి అవకాశం ఏర్పడింది కనుక ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి జంకో అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు రామగుండం పట్టణ ప్రజల పక్షాన తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.